ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపటి నుంచి మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి విజయనగరం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో 5 పరీక్ష కేంద్రాలలో జరగనున్న పరీక్షకు 36,495 మందిని అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలని పరీక్ష నిర్వహణాధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మెగా డిఎస్సి పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ మెగా డిఎస్సి పరీక్షకు సంబంధించి 5 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఏదైతే సీతం కాలేజీలో ఉన్నటువంటి ఒక పరీక్ష నిర్వహణకు ఏదైతే జరగబోతుందో ఆ కేంద్రం వద్ద ఉన్నాము. అయితే ఇప్పటికే రేపు జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్కి సర్వం సిద్ధమైంది. ఆన్లైన్ విధానం ద్వారా జరిగేటటువంటి ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి దాదాపుగా 36,495 మంది దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలోనే ఈ 5 కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ప్రధానంగా సీతం కాలేజీతో పాటు అవంతి కాలేజు, అయాన్ను, అలాగే ఎంవిజిఆర్ కాలేజ్ అయితే లెండి కాలేజీలు అయితే పరీక్షా కేంద్రాలు నిర్వహించున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షా కేంద్రాల వద్ద అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. ఇప్పటికే ఏదైతే సిస్టమ్స్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, పవర్కి సంబంధించినటువంటి ఎటువంటి సాంకేతికమైనటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. దీంతో పాటు అభ్యర్థులు ఏదైతే గంటన్నర ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా ఆ నిమిషం లేట్ అయినా సరే పరీక్ష కేంద్రానికి అనుమతించేది లేదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. మనం ప్రస్తుతం ఈ సీతం కాలేజ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రం వద్ద ఉన్నాము. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ పరీక్షా కేంద్రంతో సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ రేపు జరగబోయే ఈ డిఎస్సి ఎగ్జామ్కి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి సార్ అసలు? సో రేపు జరిగే డిఎస్ ఎగ్జామినేషన్కి సంబంధించిన వరకు టెక్నికల్ ఇష్యూస్ ఏమి లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయండి. ఇందులో నెట్వర్కింగ్ అనే ప్రాబ్లం ఏమీ లేదు. అదేవిధంగా పవర్ బ్యాకప్ కూడా మనకి సఫిషియెంట్గా ఉన్నది. సో ఒక జనరేటర్ బ్యాకప్ ఉంటుంది, అట్ ద సేమ్ టైము యూపీఎస్ బ్యాకప్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టైం అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ సక్రమంగా జరుగుతాయండి. పిల్లలకి అడ్వాంటేజ్ అంటే క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్కి 1 అవర్ బిఫోర్గా ఎగ్జామినేషన్ సెంటర్ రావాలి. తర్వాత ఏమాత్రం లేట్ అయినా సరే ఎగ్జామినేషన్స్కి అలౌ చేయట్లేదు. ఒకసారి వచ్చేటప్పుడు హాల్ టికెట్స్ నేమ్స్ అవి వెరిఫై చేసుకొని రావాల్సిందిగా, ఐడి ప్రూఫ్ కూడా కంపల్సరీ తీసుకుని రావాలి. అంటే ఇప్పుడు హాల్ టికెట్స్కి సంబంధించినటువంటి కొంతమంది సర్నేమ్లు కానీ అభ్యర్థుల తాలూకా నేమ్స్ కానీ మిస్టేక్ అయ్యని చెప్పేసి ఒక సమాచారం. దీన్ని ఏ విధంగా ఇంక 1 డే టైం ఉంది కదా, ఒకరోజు, దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలని చెప్పేసి ఇప్పటికే సూచించారు. మీకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు మీ పరీక్షా కేంద్ర నిర్వహణకు సంబంధించి? దానికి ఇక్కడ ఫామ్ 16 అని ఉంటుంది సార్, దాంట్లో మనము వెరిఫై చేసుకోవచ్చు. బట్ బిఫోర్ దట్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. దాని మీద రాసి అబ్జర్వర్ ఉంటారు, అబ్జర్వర్ గారి సమక్షంలో సెల్ఫ్ డిక్లరేషన్ రాసి పంపించాలి సార్. అది ఒక మనకి నేమ్ కరెక్షన్స్ ఉన్నట్లయితే. అంటే నెల రోజుల పాటు జరిగే ఈ ఎగ్జామ్కి సంబంధించిన పవర్ కావచ్చు, నెట్కి సంబంధించిన కావచ్చు, అలాగే సిస్టమ్స్ పరమైనటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని అధిగమించడానికి ఆల్టర్నేషన్గా ఎటువంటి ఎక్విప్మెంట్ని మీరు సెట్ చేసుకునే ఏర్పాట్లు చేశారు? యాక్చువల్గా పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి యూపీఎస్ బ్యాకప్ ఉంటుందండి. ఆ యూపీఎస్ బ్యాకప్ ఉండేది అది 1 అవర్ వరకు బ్యాకప్ ఉంటుంది. ఈ వితిన్ ద టైంలో మనం అగైన్ జనరేటర్ కూడా ఆన్ చేస్తున్నాం సార్. మన అట్ ద సేమ్ టైము మనకు మొబైల్ జనరేటర్ కూడా బ్యాకప్ ఉంటుంది. కాబట్టి పవర్ ఇష్యూస్ అనేది రాకుండా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయండి. మొత్తం మీద ఏదైనా సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు, ఎక్కడ ఎటువంటి ఘటనలు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. మరోవైపు విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎగ్జామ్కి ఏవైతే వస్తారో వాళ్ళు పూర్తి స్థాయిలో ముందు రోజే చేరుకునే విధంగా అన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎగ్జామ్కి గంట ముందుగానే అభ్యర్థులు తమ హాల్ టికెట్తో ప్రత్యేకించి ఇక్కడికి వస్తే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వడానికి అందుబాటులో అయితే చేశారు. మొత్తం మీద ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు జిల్లా యంత్రాంగము ఈ నెల రోజుల పాటు జరిగే ఈ ఎగ్జామ్కి అన్ని చర్యలు తీసుకున్నది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పరీక్ష నిర్వహించేందుకైతే ఇప్పటికే చర్యలు తీసుకుంది. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HM టీవీ, విజయనగరం.